సిటీలో డ్రాట్ బీర్ మరింతగా అందుబాటులోకి రానుంది. డ్రాట్ బీర్ రెస్టారెంట్లకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాలసీపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. త్వరలోనే పాలసీ రూపొందించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ డ్రాట్ బీర్ కేవలం 36 గంటలు మాత్రమే నిల్వ ఉంటుందని తెలిపారు. ఇందులో ఎక్కువగా ఆల్కహాల్ ఉండదని, సాఫ్ట్ డ్రింక్ లాగానే ఉంటుందంటున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం డ్రాట్ బీర్ అవుట్లెట్స్ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. త్వరలోనే మన జిహెచ్ఎంసీలో ఈ డ్రాట్ బీర్ అవుట్లెట్స్ రాబోతున్నాయి. ఈ డ్రాట్ బీర్ అంటే ఏంటి, అవుట్లెట్స్ ఎట్లా ఉంటాయి, లైసెన్స్ ఫీజు ఎంత ఉంటుంది, ఎప్పటి నుంచి అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ కాబోతుంది, ఇట్లాంటి విషయాల మీద డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. డ్రాట్ బీర్ అవుట్లెట్స్ ఎప్పుడు రాబోతాయి సార్? ఇది పాలసీ మ్యాటర్ అండి. ఇది గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న వెంటనే కూడా అమల్లోకి వస్తుంది. ఇది పబ్లిక్ డిమాండ్ ఉందనేది కూడా ఉంది. కాబట్టి గతంలో కూడా మనకు ఆల్రెడీ మైక్రో బ్రెవరీస్ జిఎస్ఎంసీ లిమిట్లో ఉన్నాయి. ఇంకా కూడా రేపు పాలసీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది అని అంటే మనకు డిమాండ్ ఉంది. దాని ప్రకారం కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. రైట్. అసలు డ్రాట్ బీర్ అంటే ఏంటి సార్? అది ఎన్ని గంటల వరకు ఉంటుంది? డ్రాట్ బీర్ అనేది బిఫోర్ ప్యాస్చరైజేషన్ ఈజ్ కాల్డ్ ఇది డ్రాట్ బీర్. ఇది దీన్ని ఓన్లీ సేల్స్ మాత్రం పిక్చర్స్ అండ్ గ్లాసెస్ మాత్రమే వాడాలి ఇది. కాబట్టి ఇది సాఫ్ట్ డ్రింక్ కింద కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని గంటలు సార్ దాని యొక్క ఎక్స్పైరీ? ఎన్ని గంటలు? ఎక్స్పైరీ డేట్ తయారైన కాంచి బిఫోర్ 36 అవర్స్ మాత్రమే దీన్ని కన్జ్యూమ్ చేయాలి. అదర్వైజ్ దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వైన్ షాపులు ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి జిహెచ్ఎంసీలో ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా వస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ జిఎస్ఎంసీలో ఉన్నాయండి. 2016 నుంచే మన గవర్నమెంట్ జీవో ప్రకారం జిఎస్ఎంసీలో మైక్రో బ్రివరీస్ ఉన్నాయి. మా రంగారెడ్డి డివిజన్ జిఎస్ఎంసీ పరిధిలో సుమారుగా 12 వరకు కూడా ఉన్నాయి, నడుస్తున్నాయి. ఎట్లుండబోతుంది సార్? అంటే దాన్ని విడితే ఎంత, దానికి సంబంధించి ఎంత లెంత్లో పెట్టాలి? అంటే ఆల్రెడీ డ్రాట్ బీర్ అంటే అదే అక్కడే తయారు చేస్తారా, లేదంటే వేరే దగ్గర నుంచి ఏమన్నా మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న దాని ప్రకారం అయితే మినిమం 1000 స్క్వేర్ మీటర్స్ ఉండాలండి. ప్లాంట్కి 300 స్క్వేర్ మీటర్స్, రెస్టారెంట్ ఉన్న 100, రిమైనింగ్ అంతా కూడా 1000 లోపే ఉండాలి. పార్కింగ్ ఉండాలి. బట్ రాబోయేది ఎలా ఉంటుంది అనేది మనకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే మాత్రం తెలియదు. డ్రాట్ బీర్ తయారు చేయడానికి మిషనరీ అంటే అతను ఎవరైతే షాప్ పెట్టుకునే అతనే తెచ్చుకోవాలా, లేదంటే మన గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? ఇది కంప్లీట్గా ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ ఫర్మ్ కానీ వాళ్ళే తెచ్చుకోవాలి. బట్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ మాత్రం అతను ఎలిజిబిలిటీ ఉంటేనే ఇష్యూ చేయడం జరుగుతుంది. రైట్. ఇంకొక ప్రశ్న అండి, అంటే ఇది ఎంత అమౌంట్ ఉంటుంది? అంటే ఒక లైసెన్స్ ఫీజు కనుక ఏమైనా గైడ్లైన్స్ ఫైనల్ అయితే ఎంత లైసెన్స్ ఫీజు ఉండొచ్చు? ఇయర్లీ ఉంటుందా, లేదంటే ఒక 3 years 2 years మన ఎక్సైజ్ పాలసీ లాగా 2 years అట్లా ఉంటుందా? అది రాబోయేది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ఎగ్జిస్టింగ్ మాత్రం మనకు ఇయర్లీ 3 lakhs లైసెన్స్ ఫీజు ఉన్నది. రెన్యువల్ ఫీ 1,50,000 ఉన్నది. బేసింగ్ ఆన్ దట్ వాళ్ళు ప్రొడక్షన్ చేసిన దాని మీద కూడా ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అది ఎగ్జిస్టింగ్ ఉన్నది. కానీ కొత్తది అనేది ఇంకా మనకు వివరాలు తెలవాల్సి ఉంది. ఓకే. అంటే ఒక కసరత్తు అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుందని అనుకోవచ్చా? ఒక రిక్వైర్మెంట్ ఉన్నది, పబ్లిక్ నుంచి ఉన్నది, కాబట్టి ఎక్సర్సైజ్ అనేది నడుస్తున్నది. సార్ ఇంకొకటి, ఇప్పుడు రెగ్యులర్ బీరుకును డ్రాట్ బీరుకు అంటే ఎవరు తాగొచ్చు ఏంటి? ఇదేమన్నా ఎక్కువగా అంటే ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుందా ఈ డ్రాట్ బీర్లో? ఇందులో ఆల్కహాల్ అనేది తక్కువ ఉంటుందండి. ప్రాసెస్డ్ బ్యాక్టీరియా కానీ హార్మ్ఫుల్ ఉన్నటువంటి ఏదున్నా కానీ దీన్ని కిల్ చేస్తేనే అప్పుడు మాత్రం బిఫోర్ ప్యాస్చరైజేషన్ ఇది కాల్డ్ ఇది డ్రాట్ బీర్. అంటే ఎన్ని రావచ్చు అంటారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో? అందాదా జిహెచ్ఎంసీ పరిధిలో మరి గవర్నమెంట్ మనకు పాలసీ వచ్చేంత వరకు మనం ఏం కామెంట్ చేయలేము. ఇప్పుడు ఆల్రెడీ ఎక్సైజ్ పాలసీలో ఇన్కమ్ అంటే మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇది కూడా ఒక ఆదాయ వనరుగా మనం చూడవచ్చా? దీంట్లో ఆదాయ వనరు కన్నా పబ్లిక్ కస్టమర్ చాయిస్ అనేది ఎన్నుకొని కన్జ్యూమ్ చేస్తాడు. కాబట్టి ఆదాయం అనేది దీని మీద చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆదాయ వనరుగానే కాకుండా మనం ఒక సెక్ట్, ఒక సాఫ్ట్ పబ్లిక్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్ కింద పబ్లిక్ అందుబాటులోకి ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పటికే కొంత జిహెచ్ఎంసీలో
కొన్ని చోట్ల కూడా ఈ డ్రాఫ్ట్ బీర్స్ ఆల్రెడీ అమ్మకాలు చేస్తున్నారు. సో భవిష్యత్తులో ఇటు కార్పొరేషన్స్కు అట్లనే జిహెచ్ఎంసీ రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా విస్తరించాలన్నటువంటి ఆలోచన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తున్నట్టుగా తెలిసింది. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, V6 న్యూస్, ఎక్సైజ్ ఆఫీస్, నాంపల్లి, హైదరాబాద్.